జరుగుతుందన్న బోనాలు ఎట్లా నడుస్తుంది? ప్రతి ఇంట్లో బోనం పెట్టుకున్న మనము మన ఇల్లు బాగుండాలి, మన నగరం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగుండాలని కోరుకున్నామమ్మా. అయితే ప్రజల నుండి ఒక చిన్న విజ్ఞప్తి మా ఛానల్ నుండి మీకు చెప్తున్నాం. అయితే ఎవరైతే పార్కింగ్ చేసుకున్న తర్వాత డైరెక్షన్ బోర్డు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదేమో కొంచెం ఇబ్బంది ఉండదు అమ్మా. ఇప్పుడైతే చిన్న దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ప్రత్యేకంగా క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో క్యూలను లేకుండా క్యూలను ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడ కూడా బోనం ఎత్తుకునే వారికి ఇబ్బంది కాకుండా బోనాల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ప్రభుత్వ ఏర్పాట్లు 100% అద్భుతంగా ఉన్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటేనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ వచ్చే 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కోరుకుంటూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకొని కోరుకుంటాం. ఈ సంవత్సరం జరంత వర్షాలు చక్కగా లేకుండే అని చెప్పేసి మొన్నటి దాకా ఇబ్బంది పడ్డారు కదా, వాళ్ళకు మీరేం అమ్మ ఇప్పుడు ఎలీనో అన్నారు. ఎలీనోను కూడా ఖతం చేసింది అమ్మవారు. వర్షాలు గట్టిగా పడ్డాయి. అంటే మన పెద్దవారి జాతకం బాగుంటాయి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతకం బాగుంది కాబట్టి ఎలీనో కూడా ఖతం అయిపోయింది. అమ్మవారి దయ 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఒకటే అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క దర్శనం అంటే పూర్వజన్మ సుకృతం. అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ తల్లి కోసం ఏదైనా చేయాలి. ఆ తల్లి మన ఆశీర్వాదం ఉండాలి. ఆ బోనం ఎక్కిన ప్రతి ఒక్క తల్లి యొక్క వ్యవస్థ అంటే ప్రేమ బాగుండాలి, ఆ భక్తి ఉండాలి. బోనం ఎక్కిన ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా కూడా కోరుకుంటామమ్మా.